ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సోదరి పార్టీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. పార్టీలో చర్చించిన తరువాతే తమ అధినేత ఆ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వేటు పడ్డాక ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రెస్ మీట్ పెట్టి మరీ తన ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులపైన హాట్ కమెంట్స్ చేశారు కవిత. రామన్న, హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు కనిపించకపోవచ్చు, కానీ మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు. వాళ్లను పక్కన పెడితేనే పార్టీ బతుకుతుంది, నాన్న పేరు నిలబెడుతుంది అంటూ కవిత పేర్కొన్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కవిత వ్యవహారంపై తొలిసారి స్పందించారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. కవిత అంశంపై స్పందిస్తూ, ఒక్కసారి ఆమెపై పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, మళ్లీ ప్రస్తావన అవసరం లేదు అనుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. See Rahul, I'll tell you one thing. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఎవరైనా ఒకటే అని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదన్నారు. కవితపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవిస్తామని కేటీఆర్ చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.